తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి కాంగ్రెస్ తన ఫస్ట్ మార్కు చూపే తొలి బడ్జెట్ కు సమయం ఆసన్నమైంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో మంత్రి బట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అంతకుముందు 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఈ నెల 12న చర్చ జరగనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో విద్య, వైద్యం, సాగుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని వర్గాలకు మేలు చేసేలా తమ బడ్జెట్ ఉంటుందని సర్కార్ వెల్లడించింది. వాస్తవ రాబడులు, వ్యయాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. వివిధ శాఖలు అందజేసిన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా పక్కాగా లెక్కించి పరిగణలోనికి తీసుకున్నారు. ప్రతిపాదించే బడ్జెట్ 100% వ్యయమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అది ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక తొలి బడ్జెట్ లోనే సీఎం రేవంత్ మార్కు కూడా కనిపించేలా కేటాయింపులు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తును కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పూర్తి చేశారు. ఇక మొత్తం 119 నియోజకవర్గాలకు 1190 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా విద్యారంగ అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు, తాగునీటి సౌకర్యాల కల్పనకు 1 కోటి రూపాయలను కేటాయిస్తారని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై కార్నర్ చేస్తున్న తరుణంలో ప్రతిపక్షానికి తమ పద్దుతో సమాధానం చెప్పేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆచరణ సాధ్యమైన హామీలకు మాత్రమే కేటాయింపులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేత వంటి గ్యారంటీలను అమలు చేయడానికి వీలుగా బడ్జెట్లో నిధులను కేటాయించినట్లు తెలిసింది. ఇక కళ్యాణమస్తు పథకం కింద ఇచ్చే నగదుతో పాటు తులం బంగారాన్ని కూడా ఇస్తామని సీఎం ఇటీవలే ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా బడ్జెట్ లో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఓవరాల్ గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీల చుట్టూ బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి. అంటే ప్రతిపక్షాలు ఇప్పటికే కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ విమర్శలన్నింటికీ బడ్జెట్ ద్వారా సమాధానం చెప్పే ప్రభుత్వం చేస్తుందా? అసలు ఓవరాల్ గా ఏం జరగబోతోంది? నుంచి మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ హాల్లో కూడా తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. కేబినెట్ సమావేశంలో మాత్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఆమోదముద్ర వేయబోతున్నారు. ఆమోదముద్ర వేసిన తర్వాత 12 గంటలకు కూడా ఆ బడ్జెట్ ని శాసనసభ వేదిక కూడా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. అదేవిధంగా మండలిలో మాత్రం అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో మాత్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఎంత నిధులు కేటాయింపులు చేయబోతున్నారని దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత ప్రభుత్వం దాదాపు 2,90,369 కోట్లు కూడా కేటాయించింది. ఈసారి మాత్రం 3 లక్షల కోట్ల వరకు కూడా బడ్జెట్ కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు కూడా తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ లో మాత్రం ఏ శాఖకు ఎంత కేటాయింపులు పెట్టబోతున్నారు, ఏ వర్గాల వారిని కూడా ఆకర్షించబోతుంది బడ్జెట్ అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకే 6 గ్యారెంటీల పథకంలో మాత్రం 2 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నాం. మిగతా గ్యారెంటీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో 100 రోజుల్లో కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మాత్రం ఈ బడ్జెట్ సెషన్ లోనే 2 పథకాలకు సంబంధించిన 2 గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, దాంతోపాటుగా 200 యూనిట్ల విద్యుత్తును ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకు ఉచితంగా కూడా ఎక్కడ కూడా కరెంటు బిల్లు కట్టద్దు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సూచన చేస్తుంది. దానికి సంబంధించిన ఇప్పటివరకు విద్యుత్ శాఖ అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి మాత్రం వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాటితో పాటుగా కరెంటు బిల్లుకు సంబంధించిన సేకరణ కూడా చేపడుతున్నారు. దీంతో పాటుగా సంక్షేమ రంగానికి ఏ విధంగా పెద్దపీట వేయబోతున్నారని దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నికల ఇయర్ వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చే వారంలో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది.
కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుచుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో దాదాపు 12 నుంచి 15 స్థానాల్లో గెలుస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్న ఆ నేపథ్యంలో మాత్రం దీనికి సంబంధించిన మాత్రం తెలంగాణ ప్రజల్ని ఆకర్షించే విధంగా కూడా ఈ బడ్జెట్ లో ఏ విధంగా నిధుల కేటాయింపు ఉండబోతుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో పెద్దపీట వేస్తాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆ ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి చేరుస్తాము, ప్రజలకు అమలు అయ్యే దిశ కూడా అడుగులు వేస్తామని చెప్పి గత నుంచి కూడా చెప్తుంది. కాబట్టి 6 గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆ ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రజలకు అమలు చేయడానికి మాత్రం ఇంకా ఏ విధంగా పూర్తి స్థాయిలో మాత్రం నిధులు కేటాయించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్ కాబట్టి బడ్జెట్ లో మాత్రం తెలంగాణ ప్రజల్ని ఆకర్షించే విధంగా అన్ని వర్గాల్లో ఆకర్షించే విధంగా కూడా ఏ విధంగా బడ్జెట్ ఉండబోతుందనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక పక్క నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఆ కళ్యాణ లక్ష్మికి సంబంధించిన ఒక పెంపు ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ బడ్జెట్ లో మాత్రం వేటికి పెద్దపీట వేయబోతున్నారు, ఏ వర్గాలను కూడా ఆకర్షించబోతున్నారు, ఎంత నిధులు కూడా కేటాయించబోతున్నారు, ఓటర్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ లో మాత్రం నిధుల కేటాయింపు ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సమావేశాలు అంటే ఓటర్ అకౌంట్ బడ్జెట్ తర్వాత మాత్రం మరోసారి కూడా మేలో పూర్తి స్థాయి బడ్జెట్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఈ 3 నెలల కాలానికి సంబంధించి మాత్రం ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు, ఈ మధ్యంతర బడ్జెట్ లో మాత్రం ఏ శాఖకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి, ఇప్పటివరకు 6 గ్యారెంటీల పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఐడెంటిఫై చేస్తుంది. 6 గ్యారెంటీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్తాము, ప్రజలకి అమలు చేస్తాము, ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఎట్టి పరిస్థితులు అమలు చేస్తాము అని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు 2 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు, ఇంకా 2 గ్యారెంటీలు కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో అమలు చెబుతున్నారు, ఇంకా 2 గ్యారెంటీలు కూడా అమలు చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా ప్రతిపక్షాలు కారణం చేయకుండా కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా ప్రభుత్వం సమావేశాలు చేస్తుంది. సచివాలయం వేదిక కూడా ప్రతిరోజు కూడా ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఏ శాఖకు ఎంత కేటాయింపులు పెట్టాలి, మధ్యంతర బడ్జెట్ కాబట్టి బడ్జెట్ లో మాత్రం ఏ శాఖకు కేటాయింపులు చేస్తే మాత్రం తెలంగాణ ప్రజల్ని ఆకర్షించిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఈ సభా వేదిక నుంచి కూడా ఈ బడ్జెట్ లో మాత్రం ఎంత కేటాయింపులు పెట్టబోతున్నారో దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతుంది. ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత మాత్రం ఒక పక్క ఈ సభా వేదిక నుంచి కూడా కృష్ణా జిల్లాలపైన కావచ్చు, కేఆర్ఎంబీతో పాటు ఇరిగేషన్ సంబంధించిన ప్రధాన ఎజెండాగా కూడా ఆ సమావేశాల్లో మాత్రం చర్చించాలని చెప్పి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం సమావేశాలకు సంబంధించిన 13వ తేదీ వరకే సమావేశాలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు బీఎస్సీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి కూడా బీఎస్సీ సమావేశం మాత్రం సమావేశాల మీద పొడిగిస్తారా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కూడా ఇవాళ రాబోతున్నారని చెప్పుకోవచ్చు. సభకు వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాల్లో కూడా పాల్గొనబోతున్నారు. పాల్గొన్న తర్వాత మాత్రం ఇవాళ సభ కూడా వాయిదా పడబోతుంది. 12 గంటలకు శాసనసభ వేదికగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అదేవిధంగా శాసనమండలిలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా బడ్జెట్ ని ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత కూడా సభ వాయిదా పడుతుంది. సోమవారం రోజు కూడా సభ బడ్జెట్ పైన కూడా జరగబోతుంది. కాబట్టి ఆ రోజు ప్రతిపక్షాలు అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన మాటల యుద్ధం ఏ విధంగా కొనసాగబోతుందనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈసారి మాత్రం మధ్యంతర బడ్జెట్ మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ పైన కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పటివరకే ఆశలు పెట్టుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఏ విధంగా బడ్జెట్ లో కేటాయింపులు పెట్టబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. యోషి, థ్యాంక్ యూ ప్రవీణ్.